స్ట్రీమింగ్ వేదిక నెట్ఫ్లిక్స్ తన సబ్స్క్రైబర్ బేస్ని పెంచుకునే దిశగా దూసుకెళ్తుంది. ఇందులో భాగంగా ఫ్రీ ప్లాన్ను తీసుకురావాలని ప్రయత్నం చేస్తుంది. అంటే ₹1 కూడా మీరు చెల్లించాల్సిన అవసరం ఉండదు. అయితే కంటెంట్ను చూడాలంటే మాత్రం యాడ్స్ని కూడా చూడాల్సి ఉంటుంది. ఎంపిక చేసిన మార్కెట్లలో ఫ్రీ ప్లాన్ను తీసుకొస్తారని ఒక నివేదిక పేర్కొంది. ఏషియా, యూరోపియన్ దేశాల్లో ఫ్రీ ప్లాన్ను తీసుకురావాలని నెట్ఫ్లిక్స్ భావిస్తున్నట్లు బ్లూంబర్గ్ నివేదిక తెలిపింది. టీవీ ఛానల్స్ ఉచితంగా లభిస్తున్న దేశాలలో ఈ ప్లాన్ను ప్రవేశపెట్టాలని చూస్తుందట. ఏ దేశాల్లో తీసుకొస్తారనేది మాత్రం బ్లూంబర్గ్ వెల్లడించలేదు. కెన్యాలో ఈ ప్లాన్ను ప్రయోగాత్మకంగా పరీక్షించిన నెట్ఫ్లిక్స్ ఆపై నిలిపివేసింది. అమెరికాలో మాత్రం ఈ ప్లాన్ను తీసుకొచ్చే ఉద్దేశం లేదని బ్లూంబర్గ్ పేర్కొంది. నెట్ఫ్లిక్స్ తన సబ్స్క్రిప్షన్లు పెంచుకోవడంలో భాగంగానే ఈ వ్యూహం, ఈ ప్లాన్ను అమలు చేస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎవరైతే డబ్బులు చెల్లించి కంటెంట్ను వీక్షిస్తారో వారిని యాడ్స్తో కూడిన ఫ్రీ ప్లాన్ ద్వారా చేరువ అవ్వాలని భావిస్తుందట. దాంతో ప్రకటనల ఆదాయం కూడా పెరగనుంది. యూట్యూబ్ ఓవైపు ప్రీమియం సబ్స్క్రిప్షన్ను పెంచుకోవడంపై దృష్టి సారిస్తుండగా అడ్వర్టైజ్మెంట్ ఆదాయాన్ని పెంచుకోవడంపై నెట్ఫ్లిక్స్ ఫోకస్ చేస్తుంది. ఈ ప్లాన్పై అధికారికంగా నెట్ఫ్లిక్స్ ఎలాంటి ప్రకటన చేయలేదు.